ఎమ్మెల్యే ఎన్నికలు జోరుగా అయినాయి. ఇంకొన్ని రోజులల్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. తర్వాత మున్సిపాలిటీలు. అంటే ఎండాకాలం మొదలు కాకముందే రాజకీయం వేడి పెరుగుతది అన్నట్టు. ఇంకొద్ది రోజులైతే పార్టీల వడగాల్పులు కూడా వచ్చేటట్టున్నాయి. అందుకే లీడర్ల రువ్వడి పెంచిండ్రు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ సారు మన విలేకరులన్నలతోని ఏం మాట్లాడిండట, మరి ఏం మాట్లాడిండనేది మనం కూడా చూద్దాం పాన్రి. మొన్నటి ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీకి పల్లెలల్ల పడ్డన్ని ఓట్లు సీట్లు పట్నంలో రాలేదు కదా. అగో అందుకే ఇప్పుడు నజర్ మొత్తం హైదరాబాద్ మీదనే ఉన్నదట. అసలే రాబోయేది జిహెచ్ఎంసీ ఎన్నికలు. సర్కార్ ఆళ్ళదై ఉండి పక్కలో బల్లెం తిరిగా పట్నంలో ఓడిపోతే మంచిగా ఉండదని ఫోకస్ పెంచిండ్రట సిటీ మీద. ఇక అట్లనే ఎక్కువ సీట్లు కొట్టబోయేది మేమే అంటున్నాడు మహేష్ కుమార్ గౌడ్ సారు. బీజేపీ కార్పొరేటర్లు ఏదో కొంపలు మునిగినట్టు బిచ్చం ఎత్తి కోపమెల్లగాక్కుతున్నారు వాళ్ళ లీడర్లు. ఇద్దరు కేంద్ర మంత్రులు తెచ్చిన పైసలెన్ని, పట్టుకొచ్చిన ప్రాజెక్టులన్నీ అని గట్టిగానే అరుచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ గాంధీ తాత అనుకున్నట్టు అందరు సమానంగా బతకాలి అని పనిచేసే పార్టీ ఎక్కడున్నా అధికారంలో ఉన్నా అట్లనే పనిచేస్తుంది అని చెప్పుకొచ్చిండు. ప్రతిపక్షాలు ఎన్ని తీర్లా కాళ్ళ కట్టబెట్టాలని చూసినా కులగణనం చేసినాం. కొద్ది కాలంలోనే లోకల్ ఎన్నికలల్లో ఎంత శాతం రిజర్వేషన్లు అనేది క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ హయాంలో రియల్ ఎస్టేట్ వాడిపోయింది, అట్లయింది ఇట్లయింది అంటున్నారు కానీ అసలు రియల్ ఎస్టేట్ వాడిపోయిందే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు. మేము వచ్చినాక దాన్ని గాడిలో పెట్టే పనులున్నాము. ఇక హామీల అమలు గురించి అసలే పట్టినట్టు ప్రశ్నలు అడిగే విలేకరులనే బెదిరించినట్టు మేము చేస్తలేమా, ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నాం. కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా ఒక్క హామీని కూడా ఇడవకుండా అమలు చేసి తీరుతాం అని అన్నాడు. అంతేకాదు ఫిబ్రవరిలో సూర్యాపేటలో పెద్ద సభ పెట్టి రాహుల్ గాంధీ సార్ను పిలుస్తారట. ఎమ్మెల్యేలు మంత్రులు ఆఫీసులల్లో సీఎం సార్ ఫోటోతో పాటు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గే ఫోటోలు పెట్టుకోవాలని కోరిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి సార్కున్నంత మంది అభిమానులు కేసీఆర్కి ఏడున్నారని ఎడ్డిచ్చిండు మాజీ ముఖ్యమంత్రి సార్ను. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన రుణమాఫీ కంటే ఎక్కువ మా రేవంత్ రెడ్డి సార్ చేసిండు, కాకపోతే కంప్లైంట్ చేసుకొని చూడుండ్రి అని అన్నాడు. ఓ ఇట్లా చాలా మాటలే మాట్లాడిండు. మరి చూడాలే మహేష్ కుమార్ సార్ చెప్పినట్టు పట్నంలో పార్టీ పతార ఎంత పెరుగుతుందో.